మాకైతే ఇవాళ చిక్కుడుకాయలు తెంపుకుంటున్నాం మేము. ఇంతంత జాగల చెట్టు పెట్టుకుంటే ఇప్పటికి 3 సార్లు వెళ్ళినాయి. ఇవి అయితే వెళ్ళినాయి, తెంపుతాండు. మన పంటకాయలు ఇవి ఉన్నంత టేస్ట్ ఉండదు కూర, మనం కొనుక్కున్నాయి ఎందుకో కానీ. పెరట్ల చెట్టు ఉంటే ఏదో కూరగా కొద్దిగా జాగున్నా కూడా ఏమన్నా వేసుకుంటే అదో ఇదో కొనక్కుంటా తినచ్చు. మోకాళ్ళు నచ్చినాయా? మరి తెంపవా? వీకేయకపోతే కోతులు తినకపోతే కదా. చూడు రాములక పండ్ల గుత్తి ఎట్టున్నదో. చెట్టాలు ఉన్నాయి కానీ కనబడతలేవు. ఇక్కడ దాకా ఉన్నది రాములక చెట్టు. ఇగో గుర్తులు బాగున్నాయి. అంతా కోతులు వచ్చి అంగడి చేస్తున్నాయని పీకెత్తి, లేకపోతే ఫుల్ వెళ్ళేటి. ఇగో ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇగో అక్కడ మీద ఇగో గీడ ఉన్నాయి చూడు. ఇగో చెదలు పడుతుంది. గీది అడ్డాలు ఉండే. నేను ఎక్కడండి తెంపాలి. ఎక్కుతావా మెల్లగా? హౌజు మీద బల్ల మీద కురిసి మీద మనిషి. గిట్టు నేను ఎక్కుతాను చెట్టు. మెల్లగా మరి. పడతావు. భయపడుతుంటే ఎప్పుడైతే బలం లేదు. చిక్కుడుకాయల కోసం మమ్మీ దా పోదామని. పోయిరాండి. మంచిగా రండి. డాక్టర్కి ఏమేమి జరుగుతానో అని చెప్పమను. మా ఆయన చూడండి పాపం కష్టపడి ఎండలో ఇల్లు ఎక్కి చిక్కుడుకాయలు తెంపుతాండు కూర కోసం. మామిడి చెట్టుకి పూత ఈ సంవత్సరమే కదా ఇటు పట్టింది. ఎప్పుడు పట్టలే ఇక్కడ. అటు పట్టేది కానీ అక్కడ చిక్కుడుకాయలు కొసగొమ్మలు బాగున్నాయి. అవి ఎట్లా వస్తాయో ఏమో. గది ఎక్కాలి, గది కట్టుకోవాలి, కొంక పెట్టాలి, అడి పెట్టాలి, కుంచాలి. అవన్నీ కింద పడతాయి. ఇక ఏరుకోవాలి. కింద పడటానికే కాదు. ఏదైనా మండలి వచ్చేది వస్తుంది అనుకుంటే లేకపోతే అన్ని రాలుతాయి. ఇలాగే పడతావు మరి మెల్లగా. ఇక దిగదెప్ప
పడితే మళ్ళీ లేని బాధ. బాధలకు ఇప్పటి బాధ చెప్తే జీవితాంతం బాధ. పడ్డ మనిషికి ఎట్లా ఉండాలి ఇదో. ఇలా అన్నీ అయితే వెళ్ళినాయి చిక్కుడుకాయలు. కష్టపడి ఇల్లెక్కి తెంపిండు పాపం మా ఆయన. బాయ్ అండి.